తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ కామెంట్ చేయడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో దారుణమైన అవినీతి అక్రమాలు జరిగాయని ఢిల్లీ నుంచి వచ్చి మరి విజయవాడలో జేపీ నడ్డా దారుణమైన అలిగేషన్ వేసేసి వెళ్ళిపోయారు. జేపీ నడ్డా చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా, మీరు తప్పు అనుకుంటున్నారా? ఈ విషయంలో ఐ సపోర్ట్ జేపీ నడ్డా, ఐ సపోర్ట్ జగన్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. మిస్ అవ్వకుండా గుండెల మీద చేసుకుని కామెంట్ అయితే చేయండి. ఒక కామెంటే కదా అనుకోకండి, 2000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే జనం ఏమనుకున్నారో ఆయన తెలియాలి. నిజంగా ఆయన చెప్పింది నిజమైతే ఐ సపోర్ట్ జేపీ నడ్డా, కాదు అనుకుంటే ఐ సపోర్ట్ జగన్. అవినీతి జరగలేదు అనుకుంటే మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. విశాఖకి ఆయన రీసెంట్గా పర్యటన చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస నినాదంతో దేశం ముందుకెళ్తోంది. అయోధ్యలో రామ మందిరం నిర్మించాం, ట్రిపుల్ తలాక్ని రద్దు చేశాం, ప్రజల జీవన పరిణామాలు పెంచుకోవడం కోసం జీఎస్టీ సంస్కరణతో ప్రజలకు ముందుగానే దసరా దీపావళి తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. విశాఖ, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీలుగా నిలుస్తున్నాయి. సాగర్ మాల పేరుతో 14 బోట్లు నిర్మిస్తున్నాం. 10 కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేశాం. కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇచ్చాం. రైల్వేలో అమృత భారత్, వందే భారత్ని తీసుకొచ్చాం. విశాఖ, విజయవాడ, ఓర్వకల్ని అభివృద్ధి చేశాం. భోగాపురానికి 625 కోట్ల నిధులు ఇస్తున్నాం. 6 కొత్త వైద్య సంస్థలు ప్రారంభించాం. ప్రపంచంలో అతి ఎక్కువ మందిగా మార్చి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ నాయకత్వంలో 12 ఏళ్ల అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. త్వరలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది అంటూ సీరియస్గా తన మాట్లాడినటువంటి జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్లో గడిచినటువంటి ఎన్నికలకు ముందున్న ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన అక్రమాలకి, అవినీతికి పాల్పడిందని, వాటన్నిటిని కూడా మోడీ నాయకత్వంలో ఉన్న ఏపీలో ఉన్న ఎన్డీఏ సర్కారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ యొక్క కూటమితో ఏర్పడిన సర్కారు పెకిలించి వేస్తోందని, ఆ నిజానిజాలన్నీ కూడా ఆ ప్రభుత్వం బయట పెడుతోందంటూ తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఉక్కు గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద డిస్కషన్ ఆయన మాట్లాడింది కూడా వైజాగ్లో. ఈ ఉక్కు పరిశ్రమలో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ ఆరోపణల గురించి కానీ, అక్కడ కార్మికులు చేస్తున్నటువంటి ధర్నాల గురించి కానీ, అక్కడ జరుగుతున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి కానీ ఆయన ఒక మాట కూడా మాట్లాడాలి. అయితే ఈయన మాటలకి అవినీతి జరిగింది జగన్ ప్రభుత్వంలో అన్న మాటలకి కౌంటర్గా వైసీపీ ఏం చెప్పే అవకాశం ఉందో వైసీపీ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. కానీ వైసీపీ అధికారికంగా ఒక్క మాట కూడా అలా నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అంత భయపడి ఉండాల్సిన అవసరం ఏముందో, ఎంత కర్మే వచ్చిందో వైసీపీకి నాకు అర్థం కాలేదు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో పడుతున్న కౌంటర్లు ఏంటంటే జేపీ నడ్డాకి అంత అవినీతి అక్రమాలతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మీకు తెలిసినప్పుడు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన సపోర్ట్ కోసం మీ రాజ్నాథ్ సింగ్ ఎందుకు ఫోన్ చేశారు? ఎక్కడ ఈ గ్యాప్లో ఇండియా అభ్యర్థిని ప్రకటించేస్తారో, ఆ ఇండియా అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి సపోర్ట్ ఇచ్చేస్తారో వాళ్ళు అడిగితే అనే భయంతో అడావుడాడుగా రాజ్నాథ్ సింగ్ ఎందుకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ని దేబరించారు అనే ప్రశ్న వైసీపీ సోషల్ మీడియా నుంచి అయితే వస్తుంది. కానీ వైసీపీ నాయకుల నుంచి ఒకటి కూడా రాదు. అయితే ప్రజలు ఏమనుకుంటారు అనేది మనకు ముఖ్యం. వాళ్ళు కాదు. టీడీపీ ఉందనుకుంటుంది, వైసీపీ ఉందనుకుంటుంది, జేపీ నడ్డా ఉందనుకుంటారు. ఇది వేరే కదా. ప్రజలు ఏమనుకుంటారో మనకి ఇంపార్టెంట్. ఐ సపోర్ట్ జేపీ నడ్డా, ఐ సపోర్ట్ జగన్. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.